సార్ ఆ బండేవల్ సార్. మీ సన్నిగాందే కదా, దాన్నే చెట్టు గుద్దిండు. సార్ అది ఆన్ బండి కాదు సార్, ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు, వారమైంది. దానికి బండే లేదు సార్. మరి ఇదేంది బా చూడు, ఆర్సి చెట్టు గుద్దిండు, స్పాట్ లో చచ్చిండు. సార్ అట్లా కాదు సార్, అసలు ఆడ హైవేకి ఎందుకు పోతాడు సార్? ఏయ్ అసలు నువ్వెవడరా? ఫ్రెండ్ ని. నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో. ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకపో. కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ తిరుగుతుండాల. బిడ్డనా ఒక్కతే అనుకుంటా. ఈ పిల్లనైనా మంచిగా చూసుకో. ఈ లవ్ స్టోరీ లాంటి కథలు పడకుండా చూసుకో. ఏందే లేకుంటే ఇంతే. మనం ఎక్కిస్తా అన్నావు కదరా, అమెరికా తీసుకుపోతా అన్నావు కదరా. లేరా లేయి, అమెరికా వచ్చి ఏమొద్దురా, ఇంటికి పోదాం బదరా. అయ్యా లెమ్మనయ్యా అండి, అయ్యా అండి లెమ్మనయ్యా, లెమ్మన సతీ. ఏందిరా నిద్రపోలే? ఎస్ఐ అన్నతో మాట్లాడుతుండే. సన్నీ గురించే కదా? నువ్వు? ఏవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఏం మంచిగా లేదు. అట్లా సైలెంట్గా ఉండకురా. ఏమన్నా చెప్పు, నాకు భయం అవుతుంది. మౌని, నేను ఒకసారి ఊరికి పోయేస్తా. అమ్మకు మన సంగతి చెప్పి చూస్తా. అమ్మక్క ఎందుకు? ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే? అమ్మ నా మాట కాదందు. పొలం కూడా గిరి పెట్టావు కదరా, అడ్డమైనడా. మౌని చాలా మంచిదమ్మా. మంచిదా? వాళ్ళు ఎట్లా అంటాలో తెలుసారా నీకో? ఇత్తనం ఒకటైతే మొక్కింకోటి రాదురా. అలా బాబాయ్ సంగతి తెలుసారా నీకో? మా మధ్యలో ఆడేవాడు. మౌని వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. అలా సరేది, నేను వాళ్ళింటికి తోలుకోవతా. 10,000 చీర కడతా. పోయినాక చూడు, మనం చెప్పులు ఇచ్చినవా లేదా అని మన కాళ్ళకే చూడకుండా, వేరే గిలాసులు మనకి నీళ్ళు లేకుండా మనల్ని కూసబెట్టి మాట్లాడితే నీ పెళ్లి జరుగుతుంది. లేకుంటే లే. ఏందమ్మా నువ్వు? ఇక వేరే మాట ఎత్త. నేను చెప్పింది తప్పైతేనే ఈ పెళ్లి ఒప్పుకుంటా, లేకుంటే ఆ మౌని పేరు నీ నోట్లకెళ్ళి రావద్దు. ఏంది? ఏం టీచర్ అమ్మా? సార్లేరా అమ్మా. ఉన్నారు, పిలుస్తా. నీ కొడుకా? అవునమ్మా, సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడుపుతుండు. మంచి నిజం. ఏంద్రా ఏం సంగతి? పొలం బేరం కుదరలే? లేదు, అది కాదు సార్. తమ్ముడు చెప్పిండు కదా, ఆయన మాటే నా మాట. ఇంకేమున్నది గబో. టైంకి వచ్చినావు. ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి, కొత్తయి. ఒక్కసారి వేసిండు. ఏంద్రా వదిలేస్తావా నన్ను? మౌని అట్లా అనకే. నేను చచ్చిపోతా కానీ నేను వదలనే. కొంచెం డౌట్ వచ్చినా చంపేస్తుండే. మా
వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరబ్బా. మనమే ఎదురేం చేసుకుంటే మా బాబాయ్ అయితే నేను సచ్చేదాకా వదలడు. నాకు తెలియదురా, ఏదో ఒకటి చేద్దాం. నాతో ఈ నరకమిగ కాదు. పద. తెలిసిందారా నీకు? ప్రేమిస్తే చంపేస్తారా డైలాగ్ లేచినావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, చంపేస్తారు. మాకు పెళ్లి చేయన్న. ఏందిరా, నన్ను కూడా చదవమంటావా? అన్నా నువ్వు ఎస్ఐ కదన్నా. ఎస్ఐ అయితే ఏందిరా? అన్నాడ ఎస్ఐ సన్నీని చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు, మొత్తం ఇలాంటి పడేసిండు. నువ్వేం పీకుతున్నావు అన్నా? ఏం మాట్లాడుతున్నాడమ్మా ఈడు? కొంచెం నువ్వన్నా చెప్పు. మాకు పెళ్లి చేయన్నా. అరే వాళ్ళతో అవుతుందిరా. వాళ్ళ సైడ్ పైసలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు. నీ సైడ్ ఎవరున్నారా? నువ్వు ఉన్నావు కదన్నా. నాతోని కాదురా, నన్ను వదిలేయ్. ఇంకా వేరే దారి లేదు రేవంత్. ఓ రోజులు వెళ్ళిపోద్దాం. మనకెవరు లేరిట. మా సంగతి ఎవరికి చెప్పకన్నా ఆ హెల్ప్ మాత్రం చేయి. ఏడి పోదాం డిసైడ్ అయ్యరా? నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలియనికి వాళ్ళ బాబాయికి వారం పట్టదు. ఆయన ఊకుంటాడా? అరే ఇంత పొడుగా ఆలోచించరా. సన్నీకే షార్ట్షీట్ మొత్తం చదివినా వాళ్ళు మర్డర్ని యాక్సిడెంట్ చేసిర్రు. మనం కూడా అదే చేయాలి, వేరే దారి లేదు. ఎట్లన్నా? నువ్వంటే సిటీలో సెటిల్ అయినవురా. ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరికి తెలియదు. ఆ ఫికర్ అయితే లేదు. ఇక అమ్మ అంటే ఎట్లనో అట్లా ఒప్పుకుంటది. ఇక మౌనినే. ఆహా, మా వాళ్ళు చంపేస్తారు. అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు, ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మేయాలి. అర్థం కాలేదన్నా. చెప్తా ఇను. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతుంది. 6 నెలలు గమ్మునుంటుంది. ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తుంది. అప్పుడు మీ ఇద్దరు ఎక్కడికైనా పోయి సెటిల్ కండి. మా బాబాయ్ పేరు రాసిస్తా, పీడ పోతుంది. వామ్మో కేసు అవుతుంది. అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి. అదొద్దు. నేను ఆ బిడ్జి దానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తా. నువ్వు లెటర్ రాసి రాగానే జీపేకిచ్చి నేను పంపిస్తా. మీరిద్దరు పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పోండి. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటికి పోలేదు. పర్లే. సరే, ఈ 6 నెలలు నువ్వేం చేస్తావురా? ఎట్లన్నా దూరం ఉండాలి కదా. దుబాయ్ పోతా, కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మౌనిని దుబాయ్ తీసుకోపోతా. అబ్బో, అట్లయితే మేము పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి. మౌనిక రాణి కదా, ఎం రాణి అని చేస్తా. ఏమంటా? మళ్ళొక్కసారి ఆలోచించుకొని చెప్తే మీరేం చేయాలో నేను చెప్తా. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్, లోకల్ అడ్రస్ ఏమైనా ఉందా? ఎంత టైం పడుతుంది సార్? పడుతుందా 1 month? డేట్ ఏమైనా కావాలనా? ఏదైనా ఓకే సార్. కనీసం మంచి రోజైనా చూసుకోండి బాబు, పెళ్ళి కదా. అరే మౌనిని అడుగుతారా? తనకి ఏమైనా సెంటిమెంట్ ఉందేమో. సరే సార్, ఇప్పుడే వస్తా సార్. అన్నా, మౌని వచ్చిందా? ఈయనే ఉంది, ఇగో మా ఫోన్. హలో మౌని, మౌని ఎట్లున్నావు? ఎట్లుంటారా నువ్వు లేకుండా? వస్తున్నా, వదిలిపోయినావు కదా. మౌని, మౌని ప్లీజ్ ఏడోకు మౌని. ఏం కాలే, మంచిగానే ఉన్నా. నువ్వు ఎట్లా ఉన్నావు? నేను మంచిగున్నా మౌని. మౌని మనం పెళ్లి చేసుకోవాలి. పేపర్లన్నీ వచ్చేసినాయి కదా, దుబాయ్ పోయే ముందు పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? నేను వెయిటింగ్ రాయిడా. రింగ్ ఇస్తావా, తాళి కడతావా? రెండు చేద్దాం. ఫస్ట్ అయితే రిజిస్టర్ ఆఫీస్లో సైన్ చేద్దాం.
మౌని నీకేమైనా సెంటిమెంట్ ఎటుందా? అంటే ముహూర్తం ఏమన్నా చూడాలా అని. నాకైతే ఇప్పుడే వచ్చాలని ఉందిరా. ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది. కానీ మా బాబాయ్ కూతురు పెళ్ళి ఉంది 6th. దాని పెళ్లికి ఇబ్బంది కావద్దని. ఆ తర్వాతే చేద్దాంలే మౌని. అసలుకే సూసైడ్ ప్లాన్ కదా, పెళ్ళైపోని. అట్లయితే 10th నీకు ఓకేనా? నీకేదోకే అయితే నాకు అదోకే మౌని. అయితే డేట్ బుక్ చేసేనా ఇడా? ఈడనా? ఈడున్నావు? హైదరాబాద్లో. హైదరాబాద్కు వచ్చి నాకు చెప్పవా? నన్ను కలవవా? నీకు హార్ట్ లేదబ్బా, పురాని. మౌని మౌని నాకు కలవాలని ఉండదా? రిస్క్ అవుతుంది మౌని, ప్లీజ్ ఏడవకే. 6 నెలలు